కొన్ని మంత్స్ తర్వాత నేను మా కాలేజ్ డ్రెస్ వేసుకొని కాలేజ్కి వెళ్ళబోతున్నాను. అండ్ ఇదే లాస్ట్ టైం కూడా ఇంకా నేను మరి కాలేజ్ డ్రెస్ అయితే వేసుకోను. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో కమ్ లెట్స్ గెట్ రెడీ విత్ మీ. డైలీ మార్నింగ్ మన ఎంటీ స్టమక్ నేను ఏదైనా ఇష్టంగా చేసే పని ఉందంటే అది హ్యావింగ్ మై వైటమిన్ సి. వెళ్ళేది కాలేజ్కి కాబట్టి పెద్దగా మేకప్ ఏం వేసుకోకుండా సింపుల్గా వెళ్ళిపోవడమే. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, పౌడర్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. నేను రెడీ అవుతుంటే ఎన్నో కాలేజ్ మెమరీస్ అన్ని నా మైండ్లో ఫ్లాష్ అవుతున్నాయి. నేను నా ఫ్రెండ్స్ పక్కలో కూర్చొని కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం, నవ్వుకోవడం, తిట్టుకోవడం, కుళ్ళు జోకులు వేసుకోవడం, చాలా గాసిప్స్ కూడా మాట్లాడడం అనుకోండి. క్లాస్ జరుగుతున్నప్పుడు బోర్ కొట్టింది అనుకోండి, క్లాస్ వినడం మానేసి లెక్చరర్స్ మీద జోకులు వేసుకుని బాగా నవ్వుకునే వాళ్ళం. కానీ లెక్చరర్స్ కి మాత్రం అస్సలు దొరికే వాళ్ళం కాదు. చాలా సిన్సియర్ గా మెయింటైన్ చేసే వాళ్ళం మేము. ఇలా ఒక్కసారిగా చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. బట్ వన్ థింగ్ అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు, దట్ దేర్ విల్ బి నో నెక్స్ట్ ఇయర్, నో నెక్స్ట్ సెమ్, నో సేమ్ ఫేసెస్, నో గాసిప్స్, నో చిట్ చాట్స్. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం గుర్తుకు రావు, కానీ ఒక్కసారిగా కాలేజ్ లైఫ్ అయిపోతుంది అన్నప్పుడు అన్ని గుర్తొచ్చేస్తాయి. ఇంకొన్ని రోజులు కాలేజ్ ఉంటే బాగుండు, ఫ్రెండ్స్ తో మరి కలిసి నవ్వుకోవచ్చు, చదువుకోవచ్చు, ఇంకా చాలా గాసిప్స్ కూడా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. నేనైతే నా కాలేజ్ లైఫ్ ని, నా ఫ్రెండ్స్ ని చాలా మిస్ అవుతాను. ఇలా నా బ్రెయిన్ లో అన్ని రన్ అవుతుండగానే నేను ఇంకా రెడీ అయిపోయాను. స్కిన్ కేర్ అండ్ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నేను ఇక్కడ కమ్మలు చూస్తున్నాను. కమ్మలు యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బటర్ఫ్లైవి అండ్ ఇంకొకటి స్టడ్స్ లాగా అనమాట. అండ్ ఇది ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ కింద సైడ్ వచ్చింది, బట్ నేను పైకి పెట్టుకొని ట్రై చేశాను. రెండిట్లో ఏది బాగుందా అని డిసైడ్ అయ్యి మా సిస్టర్ని కూడా అడిగాను. మా సిస్టర్ బటర్ఫ్లైవి ఉంది అంటే ఇంకా అది కూడా ఉంచేసుకుని, మా అమ్మ టేస్టీగా చపాతీ అండ్ ఎగ్ కర్రీ చేసింది. చాలా టేస్టీగా ఉంది. నేను ఫుల్గా లాగించేసాను. రావడం లేట్ అవుతుందేమో అనేసి ఫుల్గా తినేసాను. వెళ్లే ముందు పౌడర్తో టచ్అప్ చేసుకుంటున్నాను. ఇక్కడ సన్ స్క్రీన్ కొంచెం ఆయిల్గా ఉంటుంది కదా, అందుకే పౌడర్. అండ్ నాకు ఇంకో లిప్స్టిక్ వేసుకోవాలనిపించింది. ఇంకా లిప్స్టిక్ కూడా వేసేసుకొని చక్కగా బొట్టు పెట్టేసుకున్నాను. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. నాకు ఐడి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఐడి వేసేసుకొని కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజ్లో ఇవాళ ఎక్స్టర్నల్ వైవా ఉంది, సో అది కూడా కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్స్ అందరితో ఫోటోస్ తీసుకొని వన్ లాస్ట్ టైం బై చెప్పేసి వచ్చేసాము. నా వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా మీ కాలేజ్ డేస్ గుర్తొస్తుంటాయి కదా, సో కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.